సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాన్ కాంట్రవర్షియల్ పర్సన్. అరాచక శక్తుల్ని ప్రోత్సహించడు, అరాచక శక్తుల్ని అంగీకరించడు, అరాచకాన్ని అంగీకరించడు. కానీ కాలం మారిందా? ఇప్పుడు తాజాగా సోమిరెడ్డి అనుచరులు ఒక ఫ్యాక్టరీ మీద దందా చేసినటువంటి ఉదంతాన్ని సాక్షి ప్రొజెక్ట్ చేసింది. ఇందులో నిందితులను అరెస్ట్ చేయించి వాళ్ళకి న్యాయం చేస్తే సోమిరెడ్డి పాత సోమిరెడ్డిగానే ఉన్నట్టు, లేదు అనుకుంటే ఆయన కూడా ఇప్పుడు మారారు అనుకోవాలి. సాక్షి ప్రొజెక్ట్ చేసినటువంటి కథనం ఏంటంటే, నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని టీడీపీ నేతలు దురాఘాతాలు పెంచిమేరు. ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడుకు దిగబడి ఆస్తులను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు పారిశ్రామిక రంగం మీద కన్నేశారు. పరిశ్రమల యజమానుల నుంచి సొమ్ములు దండుకునేందుకు భయభ్రాంతులు చేస్తున్నారు. తాజాగా టీపీ గూడూరు మండలం అనంతపురంలోని వాటర్ బేస్ కంపెనీ ఉద్యోగుల మీద టీడీపీ నేతలు దాడికి పాల్పడి 16 మందిని తీవ్రంగా గాయపరిచారు. జిల్లాలోని సముద్ర తీరం వెంబడి రొయ్యల ప్రాసెసింగ్ మేత తయారీ యూనిట్లు ఉన్నాయి. టీపీ గూడూరు మండలం అనంతపురం వద్ద ది వాటర్ బేస్ లిమిటెడ్ కంపెనీని దశాబ్దం కిందట నెలకొల్పారు. రొయ్యల ఫీడ్ ఉత్పత్తి చేసి ఈ కంపెనీ ఏటా 200 కోట్ల వరకు టర్నోవర్ చేస్తుంది. అందులో 200 మంది ఉద్యోగులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి 150 మంది వరకు రోజువారీ లేబర్గా పనిచేస్తున్నారు. ఆ కంపెనీ మీద టీడీపీ నేతలకు కనుబడింది. ప్రస్తుతం కంపెనీలో పనిచేసే డైలీ లేబర్ పోస్టులు తమ కార్యకర్తలు సూచించిన వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ తెర మీదకు తెచ్చారు. 10 రోజుల్లో ఆ కూలీలను తొలగించి తాము చెప్పిన వారినే పెట్టుకోవాలని బెదిరించారు. ప్రస్తుతం పనిచేస్తున్న లేబర్ని తొలగించేందుకు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని యాజమాన్యం కొంత సమయం ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసి యాజమాన్యంపై ఒత్తిడి పెంచేందుకు గురువారం టీడీపీ మండల అధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో దాడులకు స్కెచ్ చేశారు. నిత్యం నెల్లూరు నుంచి అనంతపురం వద్ద ఉన్న కంపెనీకి ఉద్యోగులను తీసుకొచ్చే వాహనాన్ని టీడీపీ నేతల కార్యకర్తలు వరకయ్యపూడి వద్ద అడ్డుకుని అందులో ప్రయాణిస్తున్న ఉద్యోగులను కిందకు దించి కర్రలతో దాడి చేశారు. దాడిలో 16 మంది గాయపడ్డారు. కంపెనీ హెచ్ఆర్ హెడ్ ఉత్తమ్ కుమార్కి తీవ్ర గాయాలు కావడంతో ఆయన్ని చికిత్స కోసం నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఉద్యోగుల మీద పథకం ప్రకారం టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డ మీద ఉద్యోగులు ఆందోళనకు దిగారు. టీడీపీ నాయకుల నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ వరకైపూడి రచ్చబండ వద్ద ధర్నా నిర్వహించారు. కంపెనీ యాజమాన్యంపై ఉన్న అక్కసుతో ఉద్యోగుల మీద దాడులు చేయడం ఎంతవరకు న్యాయమైన ఆవేదన వ్యక్తం చేశారు. 16 మంది ఉద్యోగులు గాయాలైనప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కంపెనీ యాజమాన్యం జంకుతోంది. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ కంపెనీ యాజమాన్యాన్ని బెదిరింపులకు గురి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది అన్నటువంటి వార్త హైలైట్ చేశారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది సోమిరెడ్డి చెప్తే బాగుంటుంది.